ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ పోట్లీ బటన్స్తో ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 15.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 11.5, 9 ఇంచెస్, 9 ప్లస్ 2.5 ఎక్స్ట్రా. షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ వచ్చేసి 6.5, క్రాస్ వచ్చేసి ఆర్మ్ క్రాస్ 1.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఆర్మ్ని డ్రా చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా నడుము వచ్చేసి 9 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఈ విధంగా స్కేల్ సహాయంతో వి షేప్లో డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. దాన్ని కొద్దిగా లైట్ యూ షేప్లో, లైట్ యూ అంటే విఏ కానీ కొద్దిగా యూ లాగా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ మాత్రం కట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను బ్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్. డబుల్ ఫోల్డింగ్లో 5 ఇంచెస్ ఈ విధంగా తీసుకున్నాను. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఈ విధంగా టక్ ఇవ్వాలి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కూడా మధ్యలో టక్ ఇవ్వాలి. ఈ విధంగా ఓపెన్ చేసి టక్ కరెక్ట్గా టక్ మ్యాచ్ అయ్యేటట్టు చూసి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ మార్కింగ్ చేయాలి. కొద్దిగా కరెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మధ్యలో ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మరో ప్రక్కన కూడా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి డార్క్గా చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ డాట్స్ పెట్టిన తర్వాత ఆ డాట్స్ని కలుపుతూ స్కేల్ సహాయంతో వి షేప్లో మార్కింగ్ చేయాలి. ఈ విధంగా స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకుంటూ రావాలి. కొద్దిగా లాస్ట్లో కవ్ తిప్పాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా కట్ చేయాలి. ఒక 1 ఇంచ్ అంత వరకు వదిలేసుకొని కట్ చేయాలి. ఎందుకోసం వదిలేస్తున్నామంటే మనకు నెక్ అనేది వెడల్పుగా సాగకుండా ఉండడాని కోసం. అంటే మనకి ఎంత విడత కావాలో అంతే విడత ఉండాలి అని మధ్యలో కట్ చేయట్లేదు. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఓపెన్ చేసి మధ్యలో టక్ ఇచ్చాం కదా, ఆ టక్ ఈ టక్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఐరన్ చేయాలి. ఐరన్ చేయడం వల్ల గట్టిగా స్టిక్ అయిపోతుంది, మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నీట్గా హీట్ తగిలేటట్టుగా ఐరన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను పోట్లీ బటన్స్ రెడీ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పులో క్లాత్ కట్ చేసి ఈ విధంగా థర్మాకోల్ బాల్స్ మధ్యలో పెట్టి రౌండ్గా తిప్పేసి దాన్ని దారంతో చుట్టేసి నేను పోట్లీ బటన్స్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా గట్టిగా ఎంత టైట్గా చుడితే అంత టైట్గా నీట్గా ఉంటుంది. టైట్గా చుట్టాలి ఫ్రెండ్స్. కొద్దిగా కింది దాకా చుట్టాలి. ఒక 1 ఇంచ్ వరకు కింది వరకు ఈ విధంగా చుట్టి నాట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఈ విధంగా పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా లైనింగ్ కుట్టాలి. లైనింగ్ పైన మనం బ్రీజింగ్ క్లాత్ స్టిక్ చేసాం కదా, ఏ విధంగా అయితే స్టిక్ చేసామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటూ కార్నర్కి వచ్చేసరికి షార్ప్గా రావాలి. పూర్తి ఎడ్జ్కి వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మరో సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి.
ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన కూడా సేమ్ అదే విధంగా పెట్టేసి మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. టక్ ఇచ్చిన తర్వాత మెయిన్ క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్లాత్ రివర్స్ ఏది స్ట్రైట్ ఏది చూసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని లైనింగ్ క్లాత్ రివర్స్లో పెట్టుకోవాలి. టక్ టక్ మ్యాచ్ అవ్వాలి. మనం కరెక్ట్గా సెట్ చేసి మధ్యలో ఒక పిన్ పెట్టుకోవాలి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకొని మధ్యలో ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టాను. నేను లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా నెక్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత మరో ప్రక్కన ఆ మూలన సూది మధ్యలో పెట్టిన తర్వాత టెన్షన్ పైకి లేపి తర్వాత మనం స్టిచ్ వేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు ఆ మూల అనేది షార్ప్గా వస్తుంది. అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు లోపలి భాగాన్ని ఒక 1/2 ఇంచ్ వరకు వదులుకుంటూ కట్ చేయాలి. మరి కార్నర్కి కట్ చేయొద్దు ఫ్రెండ్స్, మనం రివర్స్ చేసేటప్పుడు ఊడిపోతుంది. ఒక 1/2 ఇంచ్ విడుతుండాలి. ఈ విధంగా కట్ చేయాలి. మధ్యలో టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు దారం కట్ కాకుండా చూడండి, క్రాస్గా ఇవ్వండి. క్రాస్గా టక్స్ ఇవ్వడం వల్ల మనకి దారం అనేది కట్ కాదు. అక్కడక్కడ టక్స్ ఇవ్వడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా టక్స్ ఇవ్వాలి. తర్వాత టర్న్ చేయాలి. టర్న్ చేసి ఒకసారి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసి మరో ప్రక్కన కూడా అదే విధంగా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల మనకు నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ని వెనకాల ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్. కార్నర్కి వేయడం వల్ల మనకి షో అనేది ఎక్కువగా అనిపిస్తుంది. షో కోసం మనం వేస్తున్నాము. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్ కుట్టేటప్పుడు లాగొద్దు ఫ్రెండ్స్, నెక్ అనేది సాగుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. టర్న్ చేసి ఈ విధంగా కుట్టిన తర్వాత టర్న్ చేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ ఒకసారి మంచిగా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కదులుతుంది అనుకుంటే కార్నర్స్ ఆల్వేస్ పెట్టుకోవాలి. ఈ విధంగా కార్నర్స్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ మొత్తం స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో దగ్గరికి కట్ చేయాలి. మనకు లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఎక్కడైతే ఎక్కువ ఉందో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత షోల్డర్ మధ్య భాగం పట్టుకొని ప్లీట్స్ 2 ప్లీట్స్ వేయాలి. 1/2 ఇంచ్ విడుతుతో ప్లీట్ వేసుకుంటూ రావాలి. 2.5 ఇంచ్ హైట్ తీసుకున్నాను. ఈ విధంగా ప్లీట్ వేసుకుంటూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి అనేది నేను 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల మనకు నడుం పట్టి అనేది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ విడుతుతో నడుం పట్టి వేసుకుంటూ వస్తున్నాను. పావు ఇంచు విడుతుతో ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. దారం కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్ జాయింటింగ్ పైనే రావాలి.
అలా రావడం వల్ల మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది, లైనింగ్ బయటికి రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ర్యాప్ చేయండి. ర్యాప్ చేసిన తర్వాత ఒక 1.5 ఇంచ్ వరకు నేను స్టిచ్ వేసి లాక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ 1.5 ఇంచ్ అనేది మనకు జాయింటింగ్లో వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా క్లాత్లో వెళ్ళిపోతుంది, అది కనిపించదు. ఇది వేయడం వలన ఏంటంటే మనకు జాయింటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి, తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 1.5 ఇంచ్ వరకు ఇలా లాక్ చేస్తున్నాను. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఫస్ట్ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ నుంచి పోట్లీ బటన్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు పోట్లీ బటన్స్ తీసుకొని కరెక్ట్గా దాని కిందికి ఈ విధంగా పెట్టాలి. మనకి ఎంత కావాలో అంత సైజ్ మాత్రమే బయటికి మిగిల్చి మిగిలిందంతా లోపలికి పెట్టేసి ఇలా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు సింగిల్ పాదంతో వేయచ్చు, డబుల్ పాదంతో కూడా వేయచ్చు. అలా వేసేటప్పుడు పోట్లీ బటన్ కుట్టేటప్పుడు కొద్దిగా టెన్షన్ని పైకి లేపండి. లేపడం వల్ల మనకు స్టిచ్ అనేది నీట్గా దగ్గరికి వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పోట్లీ బటన్స్ పెడుతూ కుట్టుకుంటూ రావాలి. నీట్గా సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఎక్కడ బుగ్గలాగా రావద్దు, క్లాత్ అనేది మడతలు పడకుండా చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ అనేది ఒకదాని తర్వాత ఒకటి 1 ఇంచ్ గ్యాప్తో వేసుకుంటూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. పోట్లీ బటన్స్ నీట్గా కిందికి మెయిన్ క్లాత్ కిందికి వచ్చేటట్టుగా చూసుకుంటూ మనకి ఎంత కావాలో అంత మిగిల్చుకొని స్టిచ్ అనేది దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ మొత్తం పోట్లీ బటన్స్ అన్నీ కంప్లీట్గా మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసామో అంతవరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడడానికి ఫైనల్గా లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బౌ రెడీ చేసుకుందాం. బౌకి కావాల్సిన 8 ఇంచెస్ పొడవు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. నేను డబుల్ ఫోల్డింగ్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా డబుల్ క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. నాడకి కింద నాడకి ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు బో కుట్టడానికి క్లాత్ అనేది రివర్స్ ఏది స్ట్రైట్ క్లాత్ ఏది చూసుకోవాలి. మనం రివర్స్ సైడ్ కుట్టుకోవాలి. ఈ విధంగా కార్నర్స్ మొత్తం స్క్వేర్ షేప్లో కుట్టాలి. కార్నర్స్ అనేది స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్, రౌండ్గా రావద్దు.
స్ట్రైట్గా సెట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కట్ చేసి మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. కార్నర్స్ మూలలు నీట్గా రావడానికి కోసం మధ్యలో అంటే కార్నర్స్ టక్స్ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత కరెక్ట్ మధ్య ప్లేస్లో పట్టుకుంటూ, మనకు మధ్య ప్లేస్ ఎక్కడ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఒక చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ మధ్య ప్లేస్ నుంచి మనం రివర్స్ చేయాలి. క్లాత్ని కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ, మరి ఎక్కువ గట్టిగా లాగొద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. మనకు మూలలు అనేది షార్ప్గా రావాలి. పిన్ సహాయంతో మూలలు షార్ప్గా చేసుకోవాలి. మనకు మధ్య ప్లేస్ ఏదో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ మధ్య ప్లేస్ని ఇలా సూది దారం సహాయంతో మధ్యలో కుచ్చు వచ్చేలాగా, అంటే ముందుకు వెనక్కి అనుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి దారాన్ని లాగాలి. లాగడం వల్ల మనకు మధ్యలో అనేది కుచ్చు వస్తుంది, అంటే ప్లేట్స్ వస్తాయి. దాన్ని మనం దారంని రౌండ్గా చుట్టుకోవాలి. ఒక 4 టైమ్స్ అలా చుట్టుకొని బ్యాక్ ఒక 2 నాట్లు 2 సార్లు వేయాలి ఫ్రెండ్స్, లేకుంటే ఊడిపోతుంది. ఈ విధంగా ఒక 2 టైమ్స్ నాట్స్ వేయాలి. వేసి కట్ చేసేయాలి. ఇప్పుడు బో అనేది రెడీ అయిపోయింది. మనం కింది నాడలు రెడీ చేసుకుందాం. కింది నాడల్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. రివర్స్ లోపల ఉండాలి క్లాత్. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ విడతతో వేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత కార్నర్ వచ్చేసరికి ఇలా షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి కింద బో అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా షార్ప్గా రావాలి. 1/2 ఇంచ్ విడతతో మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్ షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. కార్నర్ ఒక టక్ ఇవ్వాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా కట్ చేసి టక్స్ ఇవ్వాలి. దాన్ని మనము రివర్స్ చేయాలి. రివర్స్ నేను స్క్రూ రివర్స్ సహాయంతో రివర్స్ చేస్తున్నాను. నీట్గా ఇలా మధ్యలో పెట్టుకొని నెమ్మదిగా రివర్స్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కువగా గట్టిగా లాగితే హోల్ పడిపోతుంది. నెమ్మదిగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ రివర్స్ చేయాలి. ఈ విధంగా లోపల క్లాత్ని పట్టుకుంటూ స్క్రూ డ్రైవర్ తీసేసి ఈ విధంగా రివర్స్ చేయాలి. అదే విధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. మన కార్నర్ అనేది షార్ప్గా కావాలి. పిన్ సహాయంతో లోపల క్లాత్ని కొద్దిగా బయటికి షార్ప్గా వచ్చేటట్టుగా లాగాలి. అదేవిధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసి కార్నర్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్, ఊడిపోకుండా ఉంటుంది. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా ఆరెంజ్ క్లాత్ తీసుకున్నాను, అంటే బ్లౌజ్లో ఉన్న క్లాత్. ఈ విధంగా ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేసి సన్నగా కుడుతున్నాను. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసి కార్నర్స్ కుడుతున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి బోకి మధ్యలో చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టాలి. చుట్టిన తర్వాత మనకి ఎంత క్లాత్ కావాలి అనేది చూసుకుంటూ మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ ఫ్రంట్ బ్యాక్ అని
క్లాత్ని టచ్ చేసి కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కూడా దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మధ్య భాగానికి ఆ కింది నాడలు జాయిన్ చేసుకోవాలి. కింది నాడలు అనేది సూది దారంతో జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పట్టుకొని సూది దారం సహాయంతో మనం నాట్ వేసుకోవాలి. మనం మిషన్ పైన కుడితే ఏంటంటే పైనుంచి స్టిచ్ కనిపించొద్దు, నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా లోపలి భాగంలో సూది దారం సహాయంతో లోపలి భాగాన్ని మాత్రమే కుట్టాలి. స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా చూసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసేయాలి. మరో ప్రక్కన అదే విధంగా కుట్టాలి. స్టిచ్ వేసి లాస్ట్లో ఒక 2 టైమ్స్ నాట్స్ వేసేసి ఎక్కడైనా కొనలు బయటికి వస్తున్నాయి అనుకుంటే కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొనలు బయటికి వస్తే బాగుండదు. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నాట్ వేసుకోవాలి. నాట్ కూడా ఒక 2 టైమ్స్ వేయాలి ఫ్రెండ్స్. వేసి దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి మధ్య భాగంలో సెట్ చేసుకోవాలి. బౌ అనేది రెడీ అయిపోయింది. బ్లౌజ్కి మధ్య భాగంలో మనకి ఎంత అంటే మధ్య భాగం ఒకసారి మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వదులుకొని తర్వాత బౌ అనేది స్టిక్ చేయాలి. స్టిక్ అనేది సూది దారంతో స్టిక్ చేయాలి. ఈ విధంగా లోపల భాగం నుంచి ఒకసారి సూదిని తీసుకోవాలి. ఇలా పైకి మళ్ళీ పైనుంచి లోపలికి. స్టిచ్ అనేది ఏమాత్రం కనిపించొద్దు ఫ్రెండ్స్, చిన్నగా తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ మరో ప్రక్కన కూడా అదే విధంగా తీసుకోవాలి. తీసుకొని కింద నాట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ ఒక 2 టైమ్స్ నాట్ వేయాలి. నాట్ వేసి కట్ చేసుకోవాలి. చూడడానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.